ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. కడప జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా అన్నా చెల్లెళ్ళ మధ్య పోరు స్పష్టంగా కనపడుతూ ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఒక అస్త్రంగా తీసుకొని అందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ టీడీపీ అక్కడ రకరకాల ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయి 5 సంవత్సరాలు దాటుతున్న ఆయన్ని అత్యంత కిరాతకంగా కొంతమంది హతమార్చిన ఆయన హత్య కేసుకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఈ రోజుకి కూడా జవాబులు లేక ప్రశ్నలు రోజుకో ప్రశ్న ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయా లేదా అనే అంశానికి సంబంధించి మనం ఒకసారి స్క్రీన్ మీద డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వివేకా హత్య ఈ ప్రశ్నలకు బదులేది. వివేకానందరెడ్డి హత్య జరిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రశ్నలకి బదులేది. ప్రశ్నలు ఏంటంటే వివేకా హత్య సమాధానాలు లేని ప్రశ్నలు. చెప్పాం కదా ఇప్పటి వరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానాలు లేవు. సో ఆ ప్రశ్నలు ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే, వివేకా గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో ఎందుకు చెప్పారు? వివేకానందరెడ్డి చనిపోయిన రోజు సాక్షి టీవీలో మొదట వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లుగా ఆయన గుండెపోటుతో మరణించినట్లుగా అది సహజ మరణం అయినట్లుగా సాక్షి టీవీలో కొన్ని కథనాలు అయితే వేయడం జరిగింది. అలాగే వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి కూడా ఆ రోజు సాక్షి టీవీతో మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి గారిది గుండెపోటుతో చనిపోయారు, ఆయన సహజ మరణం అన్నట్లుగా మొదట మాట్లాడారు. ఆ తరువాతే అతి కిరాతకంగా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారు అనేటువంటి వార్తను ప్రచురించారు. సో అసలు వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, అసలు కొంతమంది కిరాతకులు అతి కిరాతకంగా వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేస్తే ఆ హత్యను ఎందుకు దాచేటువంటి ప్రయత్నం చేశారు, ఆ హత్యను ఎందుకు సహజ మరణంగా, ఎందుకు గుండెపోటుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేశారు, గొడ్డలిపోటును ఎందుకు గుండెపోటుగా వార్తలు కథనాలు వండి వార్చారు అనేటువంటి ప్రశ్నకి ఇప్పటికీ మన దగ్గర సమాధానం అయితే లేదు. నెక్స్ట్, వివేకా హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు ఎందుకు తుడిచేశారు? వైఎస్ వివేకానందరెడ్డి గారిని గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేశారు, కొన్ని వేట్లు వేశారు అంటూ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వివేకానందరెడ్డి అన్న కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ వివేకానందరెడ్డిని ఏ ఆయుధంతో చంపారు అనేది ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే లేనటువంటి నేపథ్యంలో గొడ్డలితోనే చంపారు అనేటువంటి కొన్ని కథనాలు రావడం, సిబిఐ ఛార్జ్షీట్లో కూడా గొడ్డలి అని పొందుపరచడంతో గొడ్డలితో వైఎస్ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపితే అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలను ఎందుకు తుడిచేశారు, ఎందుకు తుడచాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేదానికి ఇప్పటివరకు కూడా సమాధానం లేని ప్రశ్నగా ఉంది. వైఎస్ వివేక హత్య జరిగినటువంటి ప్రదేశంలో రక్తపు మరకలు ఎందుకు తుడిచారు అనేటువంటి ప్రశ్నకు ఇప్పటివరకు అయితే సమాధానం లేదు. నెక్స్ట్, జగన్ అధికారంలోకి రాగానే సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నారు? వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు వెంటనే ఆ హత్యపై సిబిఐ విచారణ జరిపించాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో తరువాత ఆయనే అధికారంలోకి వస్తే ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు
సిబిఐకి అప్పజెప్పలేదు, సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదు అంటూ కూడా ఒక ప్రశ్న. దానికి ఇప్పటికీ సమాధానం లేదు. అంటే 2018 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యను రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందారు అనేటువంటి ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, ఆయన సీఎం అయిన తరువాత ఎవరు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుకోకూడదని గ్యాగ్ ఆర్డర్ని కూడా కోర్టులో నుంచి తీసుకురావడం, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి కూడా తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు, సిబిఐ విచారణ ఎందుకు చేయించలేదు ఈ హత్యలో అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా సమాధానం అయితే లేదు. నెక్స్ట్, వివేకా హత్య వెనక టీడీపీ నాయకులు ఉన్నారంటూ చేసిన ఆరోపణలు అబద్ధాలేనా? మనం మాట్లాడుకున్నట్లుగా 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనక టీడీపీ నేతల హస్తం ఉంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో, వైఎస్ వివేకానందరెడ్డి గారి సొంత కూతురు సునీతనే వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపించింది అసలు వైఎస్ అవినాష్ రెడ్డి అని, తన సొంత కుటుంబీకులే తన తండ్రిని హత్య చేయించారు అంటూ కూడా సునీత గారు కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో, అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి టీడీపీకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించారు అనేటువంటి ఆరోపణలు అబద్ధమేనా అంటే అబద్ధమే అనేటువంటి సమాధానం అయితే దీనికి వస్తూ ఉంది. నెక్స్ట్, వివేకా హత్యలో అవినాష్ రెడ్డిదే కీలక పాత్ర అని సిబిఐ తేల్చిన అరెస్టును ఎందుకు అడ్డుకున్నారు? సో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తరువాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి పేపర్లు ఛానళ్ళలో నారాసుర రక్త చరిత్ర అంటూ ఈ హత్యను చంద్రబాబు గారే చేయించినట్లుగా, టీడీపీ నాయకులే ఈ హత్య చేయించినట్లుగా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఛానళ్ళు, పేపర్లు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో సిబిఐ విచారణలో వైఎస్ హత్యలో అవినాష్ రెడ్డిదే కీలక పాత్ర అని సిబిఐ తేల్చినా ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు? సిబిఐ వారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వస్తే మీరు ఎందుకు డ్రామాలు ఆడించారు అనేటువంటి ప్రశ్నలకు కూడా ఇప్పటి వరకు అయితే సమాధానం లేదు. ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందుల సభలో మాట్లాడుతూ అసలు వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధమే లేదు, వైఎస్ అవినాష్ రెడ్డి చాలా చిన్నపిల్లోడు, ఆ చిన్నపిల్లోడిని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు, నేను వైఎస్ అవినాష్ రెడ్డిని పూర్తిగా నమ్ముతున్నా కాబట్టే కడప ఎంపీ స్థానాన్ని వైఎస్ అవినాష్ రెడ్డికి కేటాయించాను, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని నేను బలంగా నమ్ముతున్నా కాబట్టే నేను మళ్ళీ ఆ స్థానాన్ని అవినాష్ రెడ్డికి ఇచ్చాను అంటూ కూడా ఈరోజు పులివెందుల సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో అసలు వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగకుండా మీరు అక్కడ పోలీసులతో ఎందుకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు ఆ ప్రశ్నకు కూడా సమాధానం అయితే దొరకట్లేదు. నెక్స్ట్, అవినాష్ ఆరోపించినట్లుగా వైఎస్ వివేక హత్య వెనక సునీత ఉంటే ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆరోపించినట్లుగా అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సునీత గారికి సంబంధం ఉంటే మరి సునీత గారిని ఎందుకు అరెస్ట్ చేయించలేదు అనేటువంటి ప్రశ్నకు కూడా ఇప్పటివరకు సమాధానం లేదు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారా లేదంటే చెల్లెలు సునీతను కాపాడుతున్నారా అనే ప్రశ్నకు కూడా ఇప్పటివరకు సమాధానం అయితే లేదు. కొంతమంది ఏమో అవినాష్ రెడ్డి గారే కడప ఎంపీ స్థానం కోసం వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించారంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో లేదు,
వైఎస్ సునీత గారే తన తండ్రిని హత్య చేయించారు అంటూ మరికొంతమంది వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి రెండో వివాహం జరిగిందని, రెండో వివాహం తరువాత ఆయనకి ఒక కొడుకు కూడా ఉన్నాడని, ఆస్తిలో కొడుక్కి వాటా ఇవ్వాల్సి వస్తుందేమో, ఆయనే అంటే వైఎస్ వివేకానంద రెడ్డి రాజకీయ వారసుడిగా కొడుకు ఆరంగేట్రం చేస్తాడేమో అన్న భయంతో వైఎస్ సునీత గారే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించారు అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడా, లేదంటే చెల్లెలైనటువంటి సునీతను కాపాడుతున్నాడా అనేటువంటి ప్రశ్నకి ఇప్పటి వరకు కూడా సమాధానం అయితే లేదు. నెక్స్ట్, వివేకా హంతకుడు బయటికి రావడానికి జగన్ ప్రభుత్వం వైఫల్యమే కారణమా? వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి హంతకుడు బయటికి రావడానికి జగన్ ప్రభుత్వ వైఫల్యే కారణమా అంటే కొంతమంది అవుననే సమాధానం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రశ్నకు కూడా ఇప్పటివరకు సమాధానం అయితే లేదు. హత్య జరిగి 5 ఏళ్లైనా జగన్ పాలనలో నిందితులకు ఎందుకు శిక్ష పడలేదు? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 5 సంవత్సరాలు పూర్తవుస్తున్నా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి ఈ 5 ఏళ్లలో నిందితుడికి ఎందుకు శిక్ష పడలేదు అనేటువంటి ప్రశ్నకు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, అలాగే వైసీపీ నాయకుల దగ్గర నుంచి అయితే సమాధానం లేదు. నెక్స్ట్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఏవి అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకుల దగ్గర నుంచి కానీ, కడప ప్రజల దగ్గర నుంచి కానీ, వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా రకరకాల సమాధానాలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ప్రశ్నలకి సమాధానం సిబిఐకో లేదా హత్య చేసినటువంటి హంతకులకో చేయించిన వారికో తెలియాలి తప్ప మనం ఏంటంటే ఒక విశ్లేషణ చేసుకోవడానికి మాత్రమే ఈ అంశం మనకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.